విచారకరమైన సంఘటన ఏంటంటే, ప్రభు యొక్క శరీరం అంటున్నాము, ప్రభు యొక్క కళ్ళు అని అంటున్నాము. ఈ కళ్ళుతోటి నువ్వు చూడకూడని చూస్తూ ఉంటే దేవుడు తట్టుకోగలడా? ఈ నోటితోటి నువ్వు మాట్లాడకూడని మాట్లాడితే దేవుడు తట్టుకోగలడా? అనేక సార్లు ఏమైపోతుందంటే, దేవుని యొక్క బలలో చేయి వేస్తున్నాము, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. వి డోంట్ హ్యావ్ దట్ సీరియస్నెస్ ఇన్ అవర్ లైఫ్. అది ప్రభు బల్లండి, ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాక్ష్యమైన ద్రాక్షరసం అండి. ఆయన బల్లలో చేయి వేసేటప్పుడు మనం వనకాలండి. దేవుడు ఇంత ధన్యత మనకి ఇచ్చాడంటే, ఇంత ప్రివిలేజ్ మనకి ఇచ్చాడంటే, దేవుడు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే నేను ఎంత ధన్యుణ్ణి. ఒకవేళ అనాలోచనగా అది రొట్టే కదా, ద్రాక్షారసమే కదా నువ్వు తీసుకుంటే దానివలన శిక్షే కానీ ఏమాత్రం ఆశీర్వాదం లేదు. ఆశీర్వదింపబడిన రొట్టె, ఆశీర్వదింపబడిన ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు అది ఆయన శరీరానికి సాధ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాధ్యమైన ద్రాక్షారసం అని నువ్వు తీసుకుంటే అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఒకవేళ, అందుకని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తాడు, ఇందుమూలనే మీరు అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు.